పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. మట్టి పనుల నుంచి కాంక్రీట్ పనులతో పోలవరం నిర్మాణం ఊపందుకుంది. స్పిల్వే నిర్మాణం పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవలే నాబార్డు నిధులు అందడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 52 బ్లాకులుగా స్పిల్వే పనులు జరగనున్నాయి. శంకుస్థాపన అనంతరం కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. నవ్యాంధ్ర ప్రగతిని కాంక్షిస్తూ మన ప్రీతమ ముఖ్యమంత్రి మనందరి జీవితాల్లో జ్యోతి వెలిగిస్తున్నారు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్షలు తీర్చేదానికి వచ్చినటువంటి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నాయకులందరికీ కూడా శుభాభివందనలు జ్యోతి ప్రచారం జరిగింది. ప్రస్తుతం ప్రార్థన మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్నా తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండే దాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సూది యుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమణి మారు మోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అందరికీ థ్యాంక్స్.
పిల్లలకు సీఎం గారు ఆశీస్సులు అందిస్తున్నారు. పిల్లలకు ఆశీస్సులు అందించారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతము సర్వమత ప్రార్థన హిందూ బ్రహ్మశ్రీ కనకాల కుటుంబరావు సిద్ధాంతి, ఆస్థాన సిద్ధాంతి, తెలుగుదేశం. ఓం ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ మృతిహస్యతస్ర తమేవం విద్వానమృతి భవతి నాణ్య పంధాయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదా పరమా నిత్యం విశ్వన్నారాయణ గుంహరిం విశ్వమేవేదగుం పురుషత్తస్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః పరం బ్రహ్మదత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబ అంతర్బహిశ్చతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యగం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశికం హృదయం చాప్యధామకం అధో నిష్టావితస్యాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహదో సంతతకం శలాభిస్థలం భక్త్యాకోశసన్నిభం తస్యాంతే శిశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానజ్ఞ రిశ్వాచ్య రిషతామకః స్వాగ్రభగ్గిపజం తిష్టన్నాహారమజరకవిః తిర్యగోర్ధమదస్యాయరస్న్యత్తస్య సంతతః స్వంతాపైతి స్వందేహమాపాద నమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అణియోర్థా వ్యవస్థితః నీలతో ఇదమధ్యస్తాద్విద్యుల్లేకే వభాస్వరः నీవార సూకవత్పన్మీవీతాభాస్వచణోపమ తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివः స ఋష్యేంద్రసోక్షర పరమస్వరాట్. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తం షట్చారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాపోద్యోతి రసోమృతం బ్రహ్మవోద్భవస్వరం ఈశానः సర్వ విద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ స్వామి స్వం. ఇది స్వామివారి అనుగ్రహంతో పోలవరం ప్రాజెక్టు దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క జయాన్ని ప్రభుత్వం నుంచి మొన్న తీసుకుని వచ్చి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని, ఈ సత్సంకల్పం ఇంకా దిగ్విజయంగా జరగాలని, సత్వరంగా జరగాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆ యొక్క స్వామివారిని ఆశీర్వాదం తీసుకుని వారి యొక్క అందరూ కూడా సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉండి ఈ ప్రాజెక్ట్ అయితే రైతులందరూ బాగుంటారని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ప్రస్తుతము క్రైస్తవ ప్రార్థన సిర్రా కొండలరావు, ముంగుటూరు, కొల్లి మైకేల్, నిడదవోలు మండలం, నాగమణి. నమస్తే.